నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 57వ శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సో భగవానుడు చెప్పారు, స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఆ కర్మ యొక్క ఫలితాన్ని తనకి గనక సమర్పిస్తే ఆ సాధకుడు చిత్తశుద్ధి పొందుతాడు. జ్ఞానయోగ సిద్ధికి కావాల్సిన చిత్తశుద్ధి. బట్ ఆ చిత్తశుద్ధి పొందాలంటే ఏం చేయాలో, ఎలా సమర్పించాలో ఆయనకి చెప్తున్నారు కర్మ ఫలాలని. సో ఇప్పుడు అంటున్నారు చేతసా సర్వకర్మాణి. చేతస అంటే బుద్ధి యోగం, బుద్ధిలో వివేకం పెంచుకోమంటున్నారు. అంటే ఆ యాటిట్యూడ్, ఎటువంటి యాటిట్యూడ్, నేను ఈ కర్మని పరమాత్మ ప్రీతి కోసం చేస్తున్నాను, ఈశ్వరార్పణ బుద్ధి, అంటే ఆ ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేస్తున్నాను, ఇది నేనేది నా స్వార్థం కోసం చేయట్లేదు అనే బుద్ధితో సర్వకర్మాణి, అన్ని కర్మలు కూడా అంటే మనకి నిర్దేశించిన కర్మల్ని ఆ యాటిట్యూడ్ తో చేస్తూ మయి సన్యస్య మత్పరః అంటే ఈ కర్మల అన్నిటినీ పరమాత్మకి సమర్పించి ఆయన్నే పరమ లక్ష్యంగా మత్పరః భావిస్తూ బుద్ధి యోగం ఉపాశ్రిత్య. ఇక్కడ బుద్ధి యోగము అంటే మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు 38వ శ్లోకంలో సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమంగా ఉండడం, ఆ సమత్వ బుద్ధి కలిగి ఉండడము బుద్ధి యోగం ఇక్కడ. సో ఆ సమత్వ బుద్ధితో కర్మయోగాన్ని ఆచరించమని చెప్తున్నారు. అందుకని సో ఉపాశ్రిత్య ఆశ్రయించడము. సో ఆ బుద్ధి యోగాన్ని ఆశ్రయించి మచ్చిత్త, నీ బుద్ధిని మనసుని నాకు అర్పించి సతతం ఎల్లప్పుడూ భవ, నువ్వు ఈ విధంగా పనులు చేసుకో అని చెప్తున్నారు భగవానుడు. సో ఎఫెక్టివ్ గా భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు సమత్వ బుద్ధిని పెంచుకో, కర్మయోగాన్ని చెయ్యి, నన్ను పరమ లక్ష్యంగా భావించు, నీ మనస్సుని బుద్ధిని నాకు అర్పించు, ఈ విధంగా నువ్వు కర్మలు చేసుకో అని చెప్తున్నారు భగవానుడు. అప్పుడు నువ్వు ఆ జ్ఞానయోగ సిద్ధికి కావాల్సిన ఎలిజిబిలిటీని నువ్వు సాధిస్తావు, ఒకరోజు నాతో కూడా ఏకత్వ భావ స్థితికి వస్తావు అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.